కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీ పొత్తంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద రన్ ఫర్ గ్రీన్ బ్రీత్ క్లీన్ పేరుతో ఒక ఆరోగ్య మరియు పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి స్థానికులు విశేష స్పందన చూపించి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో మరియు చైతన్య సృష్టించడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు మట్టిని సంరక్షించడంలో ప్రజల్లో నైతిక చైతన్యాన్ని పెంపొందించడానికి కీలకం. 2022 మార్చి 21న ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో నెలల్లో సేంద్రియ పదార్థాల శాతం 0.5% మాత్రమే, కావాల్సింది 3 నుంచి 6%కి దూరంగా ఉంది. విశాఖ నుండి వచ్చిన చార్టర్డ్ సివిల్ ఇంజనీరింగ్ చెల్లా సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ సేవ్ సాయిల్ ఉద్యమం ద్వారా మట్టి సంరక్షణకు, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అని ప్రజల్లో అవగాహన కల్పించారు. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈ సేవ్ సాయిల్ మూమెంట్ అనేది మార్చ్ 21, 2022 స్టార్ట్ చేశారు. ఆయన ఒక 30,000 కిలోమీటర్ల బైక్ రైడ్ తోటి యూకే నుంచి ఇండియాకి 27 కంట్రీస్ని దాటుకుంటూ బైక్ రైడ్ చేశారు. ఆయన చేసిన ఈ బైక్ ప్రయాణంతో ఎంతోమంది దేశ ప్రతినిధులతోటి, ఎంతోమంది ఇంటర్నేషనల్ లీడర్స్ తోటి మాట్లాడి సాయిల్లో ఆర్గానిక్ కంటెంట్ తగ్గిపోతుంది, సాయిల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి సాయిల్ పాలసీ అనేది ఒకటి తయారు చేసి సాయిల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఈ జెండా పట్టుకుని ప్రజల్లోకి ఈ మట్టిలో సారం తగ్గిపోతుంది అన్న అవగాహన తీసుకెళ్ళడం గురించి ప్రయత్నం చేయాలని నేను రన్నింగ్ చేస్తున్నాను. ఇప్పటికి నేను 6,930 కిలోమీటర్లు పరిగెత్తాను. ఈ పరిగెత్తి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయానికి ఈ సేవ్ సాయిల్ మూమెంట్కి మెయిన్గా ముఖ్య కారణం ఏంటి, అసలు మట్టిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అని అన్నట్లయితే, మట్టిలో సేంద్రియ పదార్థం అనేది ఉంటుంది. అది ఉండడం వల్లే మనకి మట్టిలోంచి ఆహారం అనేది పుడుతుంది. మనం ఎన్ని కెమికల్స్ చేసినా కానీ మట్టిలోంచి ఆహారం పుట్టాలి అంటే మట్టిలో సేంద్రియ పదార్థం ఉండాల్సిందే. మట్టిలో సేంద్రియ పదార్థం లేకపోతే అసలు మట్టిలోంచి మనకి ఇంకా పంట అనేది రాదు, తిండి తినడానికి ఉండదు. సో ఆరోగ్యకరమైన మట్టిలో సేంద్రియ పదార్థం 12% దాకా ఉంటుంది. అలాంటిది ఈరోజు ఆర్గానిక్ కంటెంట్ అనేది ఈరోజు రావులపాలెంలో కోనసీమ రన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో నేను, నా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కోనసీమ రన్ టీమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రావులపాలెంలో, మా హోమ్ టౌన్లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నాము. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రతి 1 కిలోమీటర్కి ఆన్ ద వే ఎనర్జీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి చోట వాలంటీర్స్ అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా చాలా బాగుందండి. అండ్ మోరోవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. I'm waiting for more upcoming events like Konaseema Run in future also. Thank you. Excellent civil engineer.